నిధి అగర్వాల్. సో రాజా సాబ్ సాంగ్ ప్రమోషన్లో భాగంగా అంటే లాంచ్ చేసే సందర్భంలోని నిన్న లూలు మాల్కి తను రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలోని ఒక చేదు అనుభవాన్ని తను షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇది కేవలం నిధి అగర్వాల్ అనే కాదు, ఇలా వచ్చిన యాక్టర్స్లు అందరూ కూడా ఈ ప్రోమోస్ అని చెప్పి, లేకపోతే లాంచ్లు అని చెప్పి, లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనం చూసుకున్నట్లయితే ఇది దేనివల్ల అంటే కరెక్ట్గా సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడం వలన, లేకపోతే వీళ్ళు ఇబ్బందికరంగా డ్రెస్సులు వేసుకొచ్చి తర్వాత ఎదురుగా ఉన్న అబ్బాయిలు వేసే కమెంటరీ కావచ్చు. సో ఇలాగే లాస్ట్ టైం కూడా ఒక హీరోయిన్ ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్కి గురైంది. మరి దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో నిధి అగర్వాల్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో చాలా మంది అబ్బాయిలు ఒక్కసారిగా అంటే ఫ్యాన్స్ అని చెప్తూ ఉన్నారు, ఒక్కసారిగా మీద పడిపోయి తన కార్ వరకు వెళ్ళడానికి కూడా చాలా కష్టమైంది, తన బౌన్సర్స్ తీసుకువెళ్ళడం కూడా. సో ఇలాంటి ఘటన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ముందు లులు మాల్లో పెట్టడం తప్పండి. తర్వాత నిధి అగర్వాల్ గారికి జరిగిన సంఘటన మాత్రం ఖండించదగింది. అది మనందరం కూడా అంటే మహిళలనే కాదు ఎవరైనా ఖండించాలి అది. తర్వాత మీరు అన్నట్టుగా అసలు అక్కడ పాట లాంచింగ్ పెట్టడం ఏంటి? రాజా సాబ్ టీం ఏదైతే ఉందో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కూడా అక్కడ పెట్టడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, నిధి అగర్వాల్ గారు ఆవిడ పాపం ఆవిడ వేసుకున్న డ్రెస్ బాగానే ఉంది, నేను చూశాను. ఇప్పుడు హీరోయిన్స్ అన్నాక ఎలాంటి డ్రెస్సులు అయినా వేస్తారు, దానికి మనమే అసలు మామూలు వాళ్ళే వేసుకుంటున్నప్పుడు హీరోయిన్స్ని మీరేమంటారు? ఇప్పుడు మామూలు ఒక సగటు అమ్మాయి కూడా అలాగే డ్రెస్సింగ్ చేసుకుంటోంది. సో అది మనం కమెంట్ చేసే విషయం కాదు. కాకపోతే ఏంటంటే అలాంటి చోట పబ్లిక్ వచ్చే చోట ఇలాంటి ఈవెంట్స్ పెట్టచ్చా అంటే పెట్టకూడదు. ఈవెంట్స్ పెట్టద్దు. మీరు పెట్టాక మీరు సరైన సెక్యూరిటీ ఇవ్వాలి. ఏ రకంగా ఇవ్వాలి? మీరు అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచాలి. తర్వాత బౌన్సర్స్ సరిపోయారా లేదా? బౌన్సర్స్ కూడా అక్కడ అమ్మాయిని ఆపలేకపోయారు, అంటే ఆ హీరోయిన్ మీద ఫ్యాన్స్ అన్న వాళ్ళు పడకుండా ఆపలేకపోయారు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే మీరు అసలు ముందు ఒక పాట లాంచింగ్ లులు మాల్లో పెట్టడం తప్పు. లులు మాల్ అనేది ఒక పెద్ద మాలు, ఎంతోమంది వస్తారు, అక్కడ ఎలాంటి వాళ్ళైనా వస్తారు. కాబట్టి వాళ్ళు ఫ్యాన్సా లేకపోతే ఫ్యాన్స్ రూపంలో ఉండే కొంతమంది ఆకతాయిలు ఉన్నారో మనకు తెలియదు. రెండోది, ఇప్పుడు నిధి అగర్వాల్ నిజంగా పాప అమ్మాయి కారు ఎక్కాక దేవుడా ఇలా కూడా ఉంటారా అన్నట్టుగా ఆవిడ కమెంట్ చేయటం అనేది చాలా బాధాకరంగా అనిపించింది మనకి. దీని మీద శ్రీపాద చిన్మయి కూడా హైనాల కంటే హీనంగా వీళ్ళందరూ బిహేవ్ చేశారని. ఇప్పుడు మనం జంతువుల్ని మనతో పోల్చుకోవడం అనవసరం నన్ను అడిగితే, ఎందుకంటే అవి సిగ్గుపడతాయి. జంతువులు అనేవి వాటికి కోరిక ఉన్నప్పుడు అవి ఎప్పుడో కానీ అలాంటి పనులు చెయ్యవు. ఈవెన్ మీరు ఆహార విషయం తీసుకున్నా కూడా అవి ఆకలేసినప్పుడే ఒక జంతువు మీద దాడి చేస్తాయి తప్ప, లేకపోతే వాటి పక్క నుంచి వెళ్తున్నా అవి పట్టించుకోవు. అంటే వాటికి ఒక సంస్కారం ఉంది నన్ను అడిగితే, అది లేనిది మనుషులకి. కాబట్టి ఇవాళ నెటిజన్స్ కూడా అంటున్నారు అభిమానుల వాళ్ళు కాదా అనేది చూడాలి, అసలు ఇలాంటి చోట పెట్టడం ఏంటి అనేది మాట్లాడుతున్నారు. సో మీరు అన్నట్టు గతంలో కూడా ఇలాంటి అనుభవాలు కొంతమంది హీరోయిన్స్కి అయ్యాయండి. ఇన్ని జరిగినా కూడా టీం మరి ఎట్లా ఆ రకంగా అక్కడ పెట్టారు అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ నిర్వాహకులు ఎవరు, అసలు ఎవరు నిర్వహించారు, ఇక్కడ ఎందుకు పెట్టారు, వీటన్నింటికి సమాధానం రావాలి. ఇంకా రాజాసాబ్ టీం కూడా స్పందించలేదు, నిధి అగర్వాల్ కూడా దీని మీద ఎటువంటి కమెంట్ ఆవిడ చేయలేదు. సో ఏది ఏమైనా ఒక మహిళగా ఆవిడకి జరిగింది చాలా అన్యాయం. మీరు అభిమానం అనేది ఇలాగ ఉండకూడదు. మీరు అభిమానించండి, కానీ వాళ్ళ మీద పడి ఇప్పుడు ఎవరి దేహాన్ని ముట్టుకునే అర్హత మీకు లేదు, ఎవరికీ లేదు. నా ఇష్టం లేకుండా నన్ను ఎవడు ముట్టుకోకూడదు కదా. నాకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది, నా శరీరం నాది, అది పక్కవాడు ముట్టుకోవటానికి కాదు. మీరు దూరం నుంచి చూసే మీరు ఆనందిస్తున్నారు, ఆనందించండి, కానీ మంచి కమెంట్స్ పెట్టండి. అప్పుడు కూడా కమెంట్స్ కూడా మీరు చక్కగా పెట్టండి. మీరు బాగున్నారనో లేకపోతే చాలా అందంగా ఉన్నారనో, అంటే ఏది కూడా హద్దు దాటకుండా. కాబట్టి వాటికంటూ ఇదివరకు కొన్ని పత్రికలు కూడా ఉండేవి, మీకు తెలుసో లేదో. నేను నా చిన్నప్పుడు కొన్ని పత్రికలు ఉండేవి, అవి పెద్దవాళ్ళు మాత్రం చదివేవాళ్ళు. సో ఏది ఏమైనా నిన్న జరిగిన సంఘటన తప్పండి. ఆ అమ్మాయికి అలాంటి అనుభవం జరగడం కూడా నిజంగా బాధాకరం. సో ముందు టీం స్పందించాలి. నెక్స్ట్ టైం ఇలా ఎవరు కూడా మీరు ఈవెంట్స్ పెట్టద్దు, ఇలాంటి ఈవెంట్స్కి పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు. అండ్ వెంటనే ఒక మాట అనేస్తారు, మిమ్మల్ని అలాంటి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎంత హీరోయిన్ అయినా కూడా మీకు అలాంటి బట్టలు వేసుకోవడానికి ఎవరు అనుమతించారు అంటే, మీరు అలాంటి బట్టలు వేసుకొచ్చినప్పుడు ఎవరైనా కూడా అలానే రియాక్ట్ అవుతూ ఉంటారు కదా అని చెప్పి కొంతమంది కమెంట్స్ కూడా నేను చూడడం జరిగింది. ఎంత హీరోయిన్ అయినా ఆ డ్రెస్సింగ్ ఏంటి, లేకపోతే అక్కడ అందరూ కూడా మనకి లేడీస్తో కంపేర్ చేసుకుంటే జెంట్స్ బాగా ఎక్కువగా కనిపించారు. అలాంటి అల్లరి ఏరియా, అలాంటి ఆకతాయిలు ఉన్న ఏ ప్లేస్కి వచ్చినప్పుడు మీకు కొంచెం కూడా మీకు ఎలా భద్రత, మిమ్మల్ని మీరు ఎలా కల్పించుకోవాలో మీకు తెలీదా అన్నట్టు కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఏమండి 10 మంది
మంది మీ మీద పడిపోతే మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సంభాళించుకుంటారు? అది కుదిరే పనా? నిన్న అమ్మాయి చున్నీ వేసుకుని చూశాను నేను. ఇంకేం చేస్తుంది అమ్మాయి? మీరు మామూలు మీ ఇంట్లో మనుషుల్ని మీరు ఆపగలరా? మీ ఇంట్లో అమ్మాయిల్ని ఈ డ్రెస్ వేసుకోకని చెప్పగలరా ఈ రోజుల్లో? సో చెప్పలేం కదా. సెలబ్రిటీ అన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. మీరు కూడా అదే కోరుకుంటారు. అమ్మాయి ఒకవేళ పవిట కప్పుకొని వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇదేంటి ఇలా ముసల్దాన్లా వచ్చావు అని మీరే అంటారు. మళ్ళీ ఇదేంటి ముత్తైదువులా వచ్చావు, ఏదైనా కమెంట్ పెడతారు. సో అలా వచ్చినా తప్పే, ఇలా వచ్చినా తప్పే. అందుకని మీకు నచ్చినట్టు ఎవరు ఉండరు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే మీరు చూసి ఆనందించే సంస్కారం నేర్చుకోండి. మీద పడకుండా ఉండే ఒక బుద్ధి తెచ్చుకోండి. సో ఈరోజు ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఆ మూవీ టీం కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఓన్లీ చిన్మయ్ గారు మాత్రమే ప్రతిసారి రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి రిమైనింగ్ వాట్ అబౌట్ హీరోయిన్స్ అందరూ కూడా ఇలాంటి మాల్స్ అవి ఓపెనింగ్కి వెళ్తూ ఉంటారు. సో తోటి హీరోయిన్కి ఇలా జరిగింది కాబట్టి మరొకసారి జరగకుండా ఉండాలని ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ లేకపోతే ఏదో ఒకటి స్పందించడం కానీ ఎందుకు చేయలేదంటారు ఇవాళ వరకు ఒక్క హీరోయిన్ కూడా? ఎందుకంటే వాళ్ళు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడాక ఒక సంచలనం కలిగింది. అదేవిధంగా మీరు చూశారు కేరళలో ఒక హీరోయిన్ భావన అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి జరిగిన ఒక అన్యాయానికి ఒక ఏమంటారు తీర్పు ఎలా వచ్చిందో మనం చూసాం. ఆ తీర్పు మీద కూడా చాలా అసంతృప్తి చాలామందిలో ఉంది, మనకు కూడా ఉంది. కాబట్టి ఇవాళ హీరోయిన్స్ అనేవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు స్పందించాలి. సాటి మహిళగా, సాటి హీరోయిన్గా, మీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిగా ఆ అమ్మాయికి మీరు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత హీరోయిన్స్కి ఉందండి, మిగిలిన మహిళలకి ఉంది, ఈవెన్ ఇండస్ట్రీలో ఉండే మహిళలకు కూడా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని కమెంట్ చేయగానే బట్టల విషయంలో మీరందరూ మీద పడిపోతారుగా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కమెంట్ చేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి వాళ్ళందరూ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.